అన్నా ఇప్పుడు రామ్ చరణ్ పెద్ద సినిమా నుంచి ఫస్ట్ లుక్ రావడం జరిగింది. సో అది చూసిన తర్వాత అంటే చాలా మంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? లేదు ఆ లుక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ లుక్ మాత్రం చాలా బాగుంది. అసలు వండర్ఫుల్ ఉంది ఆ లుక్. ఇంకోటి ఏంటంటే సుకుమార్ వాళ్ళ శిష్యుడు కాబట్టి ఇంకొకటి ఏంటంటే మనం చూడాల్సిన సినిమానే అది కూడా. ఒక మంచి కంటెంట్ ఉంటుందని మనం భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎవరైతే బుచ్చిబాబు అనేట డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆయన ఒక డైరెక్టర్ ఏంటంటే ఆయన కూడా మనలాంటోడే. ఆయన ఇప్పుడు లేస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏంటంటే కొంచెం ఆయన కూడా మంచి కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆయన సినిమా తీస్తున్నారు. అన్న ఇప్పుడు రామ్ చరణ్ ఇలాంటి లుక్ ని మనము రంగస్థలంలో చూసాం. సో ఇప్పుడు అంతకు మించి రీలోడెడ్ అనే విధంగా డబుల్ మసాలాతో ఇందులో కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు? అన్న ఒక మాట చెప్పలేం. ఒకటి రంగస్థలం మీరు అంటారు చెప్పలేం. ఇంకోటి ఒక బాలీవుడ్ సినిమా లాంటిదే పెద్ద అన్నీ కలుపుతున్నారు. ఇప్పుడు ఒక కార్తీక్ సినిమా ఉంది, ఖైదీ, మళ్ళీ విక్రమ్ సినిమా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలుపుతుండు. ఎవరు మన లోకేష్ కనకరాజు కలుపుతుండు ఈ సినిమా. చెప్పలేము ఇట్లాంటి పుష్పాలు కూడా కొంచెం యాడ్ కావచ్చు. ఎందుకంటే మన తెలుగు అనేది నాటే ఇండియా వరల్డ్ చూపించాలని అంతే. అంత మించి ఏంటంటే మన బుచ్చిబాబు అనే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇంకా మన ఒక తెలుగు అనేది ఓన్లీ ఇండియా మాత్రమే కాదు, మనం కూడా మనుషులమే. ఒక వరల్డ్ మొత్తంలో మన ఒక తెలుగు చట్ట చాపాలనేసి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. మనం లాంటి వాళ్ళం ఏం చేయాలంటే కొంచెం ఆయనకు సపోర్ట్ ఇవ్వాలి. అవుతుంది. బుచ్చిబాబు ఏంటంటే ఆయన కూడా మనలాగానే మనుషులు అంతే. పుష్పలాగా ఉండబోతుంది అంటే ఉంటే ఇంకా బెనిఫిట్. ఎందుకంటే ఒక మాట చెప్తాను, మన సినిమా అనేది ఇంకా ఇవ్వాలి బ్రదర్. ఇప్పుడు ఏంటంటే నాటే బాలీవుడ్, టాలీవుడ్ అనేది అంటే అమ్మ మొగుడు అంతే. టాలీవుడ్ సినిమాలు ఏ సినిమాలు లేవు. టాలీవుడ్ అంటే అన్ని ఊర్లకు అమ్మ మొగుడు అంతే. అంతే అమ్మ మొగుడు, అయ్య మొగుడు కూడా అంతే. అంతమించి లేదు. మొన్న వచ్చిన గేమ్ చేంజర్ సినిమాతోని మనము ఎవరు కూడా ఊహించలే అట్లా ఫ్లాప్ అవుతుందని. ఓకే మరి ఈ సినిమాతోని మంచి హిట్ కొట్టారు బ్రో. అదొక మంచి కంటెంట్ సినిమా మనలాంటి వాళ్ళకి. ఇప్పుడు ఒక యూత్ ఇదొక మనం కూడా కరెక్ట్ చూడాలి. ఏంటంటే అదొక మంచి కంటెంట్ తోటే తీసినారు సినిమా. అదొక మంచి ఒక మెసేజ్. ఆ మెసేజ్ మనం ఒక రకంగా మనం ఒక మంచిగా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది ఆ సినిమా. కాకపోతే మన లాంటి వాళ్ళకి ఏం కావాలి బ్రో, ఒక మాట మనం చెప్పొద్దు. మనం ఇప్పుడు చెప్పొద్దు. మనకి ఏంటంటే పోవాలి, అదేదో కత్తి నరకాలి. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమాలు చూస్తే మనకు కూడా కొంచెం అర్థమవుతుంది. నేను ఇంతవరకు ఇంకో మాట చెప్తున్నా, గేమ్ చేంజర్ సినిమా మాత్రం చూడలేదు ఇంతవరకు. నాకు ఆ మెసేజ్లు వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు వచ్చినాయి. ఏంటంటే ఒక రీల్స్ వస్తాయి కదా, అది ఒక లీడర్ ఎట్లా ఉండాలి అవన్నీ, ఆ సినిమా అట్లా కొంచెం పాలిటిక్స్ అట్లా కొంచెం అట్లా బాగుంది. కాకపోతే ఈ సినిమా మాత్రం చూడాల్సింది.